ఎన్ని లేళ్ళంటే మేమే ఆ గోడ మీద మొత్తం నిలువెత్తు బాబా. మా ఊరంతా మొత్తం వచ్చి చూసారు. ఈ జ్యోతి రూపంలో ఆయన గోడ మీద అడుగుల బాబా. అబ్బా వజ్రంలో మెరిచిపోతా సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. బాబా రూపంలో మారిపోయారు ఆయన. మళ్ళీ బాబాలా కూడా తీసుకుంటే ఒక భాగం అంతా బాబా పురుషుడు, మరి అలాంటి సాక్షాత్ పరమశివుడు. చక్రం పేరు కొండలనే శక్తి. అక్క ఎప్పటి నుంచి బాబాకి భక్తురాలి? నేను 1995 నుంచి కూడా బాబా భక్తురాలిని. ఎలా అయ్యానంటే నేను బాబా భక్తురాలిని. ఒకరోజు మా ఇంటి పక్క ఆవిడ లీలామృతం దీక్ష చేసింది. ఆవిడ సాయి లీలామృతం పుస్తకం 40 రోజులు దీక్ష చేసింది. చేసిన దగ్గర నుంచి నాకు కూడా చేయాలనిపించింది. చేయాలనిపించిన తర్వాత నేను ఆ బుక్ గురించి వెతికిన తర్వాత ఎక్కడా నాకు దొరకలేదు ఆ పుస్తకం. అయితే పుస్తకం దొరకకపోతే మా ఊర్లో నేను పుస్తకం నెతికి దొరికితే బాను నేను కూడా చేద్దును పూజ అని అనుకుంటున్నాను. ఒక 50 సంవత్సరాలు ఒక ఆయన సైకిల్ మీద బుక్స్ అని చెప్పేసి వచ్చాడు. అమ్మడానికి వచ్చాడు. మరి ఎప్పుడు ఆ ఊర్లో బుక్స్ అసలు మా ఊర్లో అసలు అమ్మ రారు అలాగా బుక్స్ రారు. వచ్చాడు. నాకు అప్పుడు బాబా గురించి కూడా అంత మహిమ తెలీదు. నేను ఎందుకు చెప్తున్నానంటే రారని, నేను కూడా అదే ఊర్లో 12 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఆ ఊర్లో బుక్స్ అమ్మే వాళ్ళు అలాగా కానీ ఎలాగా కూడా పుస్తకాలు అమ్మటానికి ఎవరు రారు. అలాంటిది ఒక 50 సంవత్సరాలు ముసలైన ఒక గుడ్డలో మూట కట్టుకుని పుస్తకాలు సైకిల్ మీద పెట్టుకుని వచ్చి అమ్మారంట. వచ్చాడు. నేను ఆపి నేను పలానా పుస్తకం ఉందా అని చెప్పేసి అడిగాను. అడిగితే ఆయన ఎలా తీయగానే నేను అనుకున్న పుస్తకం ఉంది, సాయి లీలామృతం ఉండేటప్పటికి నేను వెంటనే ఇంకా చాలా ఆనందపడ్డాను. ఆనందపడి నేను వెంటనే బుక్ తీసుకున్నాను. 50 రూపాయలు అప్పుడు పుస్తకం. 50 రూపాయలు అయితే వెంటనే నేను 45 రోజుల దీక్ష మొదలుపెట్టాను. మొదలు పెడితే తెల్లవారుజామున లేచి 3:30 టైంకి అభిషేకాలు చేసుకుని చాలీసా లీలామృతం చదివేదాన్ని. చదివితే అలా 21 రోజు అయ్యేసరికి ఇంకా ఆయన లీలలు చూపించడం మొదలుపెట్టాడు బాబా. ఎన్ని లీలలు అంటే మేమే ఆశ్చర్యపోయాం. ప్రసాదం తీసుకొని 2 ఏళ్ళతో తీసుకున్నట్టు 7 పాలకోవా మీద ఆ తర్వాత ఏమో బాబా గోడ మీద మొత్తం నిలువెత్తు బాబా కఫిని ఇలా పట్టుకుని నిలబడినట్టు చెయ్యి ఎలా ఆశీర్వదిస్తా ఆయన దర్శనం ఇచ్చాడు. తర్వాత వినాయకుడు, దుర్గమ్మ, మా ఊరంతా మొత్తం వచ్చి చూసారు అది. అయితే అలా దర్శనం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మా పెద్ద మావయ్య గారు వచ్చి ఏంటి ఇలా బాబా అంటే ఏదో మహిమలు చేసేస్తున్నాడంట వెటకారంగా మాట్లాడి నేను కూర్చుండగా నేను ఎదురుగుండా చేయమని చెప్పు అన్నారు. ఆయన అంటే సర్లే అని చాలీసా చదువుకుంటున్నాం. మేము అందరం కూర్చుని ఉన్నాం, చాలీసా చదువుకుంటున్నాం. అప్పుడు ఏమైంది, ప్రసాదం పూతరేకులు ప్రసాదం పెట్టాం. ఆ గిన్నె ఎవరో చేతితో తిప్పుతున్నట్టు ఇలా గిరిగిరా తిరిగింది. ఆశ్చర్యపోయారు ఆయన. ఆశ్చర్యపోయి అమ్మో నిజమే చాలా ఒప్పుకొని అప్పటి నుంచి కూడా ఆయన బాబా భక్తుడు అయ్యారు. ఆ తర్వాత 41వ రోజుని మా చిన్న చెల్లి నేను అదే వరాలు ఉంది కదా, వరాలు నేను ఉన్నాం. పూజకి రమ్మంటే వచ్చింది. అది వస్తే నైట్ అక్కడ పడుకున్న దేవుడి గదిలోనే పడుకుంటే ఒక దేవుడి దగ్గర వెలుగు కింద వచ్చిందన్నమాట. వెలుగు కాంతి జ్యోతి రూపంలో ఆయన గోడ మీద అలా వచ్చారు. వస్తే అప్పుడు మా ఆయన గారు అన్నారు, నీ ప్రేమే ఎక్కడదో లైట్ పడుతుంది అనుకున్నారు అన్నారు. అంటే అలా కాదు, చెయ్యి అడ్డు పెట్టాం. ఏదైనా వెలుగు పడితే చేతి మీద పడుద్ది. లేదు, పడలేదు. గోడ మీదే 3 సార్లు వెలిగా జ్యోతి రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాబా దర్శనం ఇచ్చారో నాకు ఇంకా ఆత్మానందం అంటే ఏంటో నాకు తెలీదు. అప్పుడు గురువు కానీ ఎవరూ లేరు నాకు, తెలీదు. నాకు తెలియకపోతే ఇంకా 3 రోజులు నేను అసలు నా స్థితిలో నేను లేనమాట. ఆయన స్మరణలోనే ఉండి నాకు ఏంటో తెలీదు. ఆత్మానుభూతి అంటే ఏంటో తెలియదు. అలాంటి ఆత్మానుభూతిలో ఉన్నాను నేను. అసలు కానీ ఏమీ లేదు నాకు. ఆనంద పారవశ్యంలో ఉండిపోయావు ఇంకా. ఆ తర్వాత రమణానంద మహర్షి గారు ఆయన నాకు గురువుగా స్వీకరించాను.
ఆయన గురించి అలా తెలిసింది నీకు? ఆయన గురించి మా ఆయన గారు సంస్కృత ఛానల్లో బాబా గురించి ప్రవచనాలు చెప్పేవారు. చెప్తే ఆయన తెల్లవారుజామున 5:30, 6 ఆ టైంకి వచ్చింది. అవును, తెల్లవారుజామున వచ్చేది. ఆయన లేచి చూసి, లేవు ఆయన పలానా ఆయన బాబా గురించి చాలా బాగా చెప్తున్నారు, చూడు అన్నారు. అంటే చూసేదాన్ని, చాలా బాగా చెప్తున్నారు అని అనుకునేదాన్ని. మాకు కూడా బావగారే చెప్పారు చూడమని. అనుకున్న తర్వాత అది అయిపోయింది. మేము ఒకరోజు నాకు స్కానింగ్ తీయించుకోమన్నారు. నాకు సయాటిక్ నొప్పి ఉంది, తలలో కూడా తేడా ఉంది, స్పర్శ అది తెలిసింది కదా నాకు. ఒక సైడ్ తెలియకపోతే సర్లే హాస్పిటల్కి రాజమండ్రి వెళ్ళి చూపించుకోమన్నారు. చూపించుకోమంటే నేను వచ్చాను. రాజమండ్రి వచ్చి బస్ స్టాండ్లో, కొట్టపల్లి బస్ స్టాండ్లో బస్సు దిగుతుండగా ఎదురుగా ఆయన రమణానంద మహర్షి గారి కట్అవుట్ చూసి కనిపించింది. అంటే అక్కడ ప్రవచనం జరుగుతుంది రాజమండ్రి. అప్పుడు నన్ను వెంటనే ఈయన టీవీలో చూస్తున్నాం కదా ఈయన వస్తున్నారు అని అన్నాను. అదే టైంలో మా ఆయన గారికి అదే రోజు నైటు బాబావారు గదిలో ఒక మూలని, వాయువు మూలని 6 అడుగుల బాబా వజ్రంలో మెరిచిపోతా దర్శనం ఇచ్చారు మా ఆయన గారికి. ఆయన ఒక్క ఆయన ఉన్నారు, అది చెప్పలేదు. ఆయనకి ఒళ్ళంతా నిక్కబడిసేసింది, నిక్కబడిసేసి 6 అడుగుల బాబా అంట. ఆయనకి దర్శనం ఇస్తే ఆయన భయపడిపోయారంట. భయపడితే తర్వాత నేను ఇలాగా రాజమండ్రి వచ్చాను కదా, తర్వాత ఇలా వెళ్తానండి, ఆయన స్వామి వస్తున్నారు ప్రవచనానికి వెళ్తానంటే, స్వామి అలా బోడు మంది వస్తారే, నువ్వు వచ్చా అన్నారు. అప్పుడు అమ్మని వెళ్ళమన్నాను. నువ్వు వెళ్ళలేదు ఎందుకు? అమ్మని వెళ్ళమంటే అమ్మకి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అదే నెలలో కాలంలో పాలకొల్లు వచ్చారు. ఇక రాజమండ్రి ప్రోగ్రాం అయ్యాక పాలకొల్లో ప్రోగ్రాం అయినట్టు వచ్చారు. వచ్చిన తర్వాత పాలకొల్లోని వెళ్ళాం. టీవీలో చూసేవాళ్ళం మనం శక్తిపాత కార్యక్రమం గురించి చూసి అనుకునేవాళ్ళం, మనం కూడా బాబా కనిపిస్తాడేమో వెళ్దాం అనుకునేవాళ్ళం కదా. అనుకుని శక్తిపాతం తీసుకున్నాం. శక్తిపాతం తీసుకున్న తర్వాత అప్పుడు నాకు అసలు కూర్చోలేని దాన్ని చాలాసేపు కూర్చోగలిగాను నేను. ఆ రోజు గంట కదా శక్తిపాతంలో ధ్యానంలో గంట కూర్చున్నాం కానీ తెలియలేదు, గంట కూర్చున్నట్టు లేదు, 10 నిమిషాలు ఏదో కూర్చున్నట్టు అనిపించింది. అయితే కూర్చున్న తర్వాత అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నాకు తెలియలేదు, నాలో కూర్చోలేదు నేను, కాళ్ళు నొప్పి కదా. కూర్చుని కొంచెంసేపు కాళ్ళు సాగుతేనే కానీ నడిచేదాన్ని కాదు, అంత నొప్పి ఉండేది నాకు. అది వెంటనే లేచి వెళ్ళిపోయి గబాబా నడిచేస్తున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అయ్యి బాబాయ్ ఈయన మామూలు ఆయన కాదు, ఈయన చాలా శ్రద్ధ తగ్గిపోయింది ఇంకా అప్పటి నుంచి నొప్పి. ఆపరేషన్ అన్నారు కదా, ఏం లేదు తర్వాత ఆపరేషన్ కూడా పడలేదు, ఏం లేదు. అయ్యి బాబాయ్ ఈయన వెంటనే చిన్న ఫోటో కొనుక్కున్నాను అనమాట. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఈయన మామూలు ఆయన కాదు, ఈయన చాలా సిద్ధ పురుషుడు అని చెప్పేసి ఇంకా ఒక 10 నిమిషాలు ఎడుతూనే ఉన్నాను నేను. ఆ స్థితి, ఆ పరమానంద స్థితి నాకు 10 రోజులు అలా ఉంది. అప్పుడు నువ్వు నేను కలిపి మనం రావే మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకుంటే మీ దేవుడి మందిరంలో కూర్చుంటే కొంచెంసేపు బాగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం మనం. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నాకు సూక్ష్మ ప్రయాణం జరుగుతుంది, సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. భయపడిపోయి లేచిపోయాం ఆ రోజు. వెంటనే నేను ఏం చేశాను, భయం వేసేస్తుంది నాకు. భయం వేయడంతో నాకు ఇంకా బయటకు వచ్చేస్తుంది, ఇంకా తెలుస్తుంది ఇది స్పర్శ అది ఏం తెలియట్లేదు, ఆత్మ బయటకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే నేను భయపడి కళ్ళు తెరిచేస్తాను. నాకు గజ్జల సౌండ్ వినిపించినాయి. ఓంకారం. మనం ఎన్ని రోజులు ఉంది ఆ శక్తి? 10 రోజులు. 10 రోజులు ఉంది కదా, 10 రోజులు ఉంది. 10 రోజులు అసలు వేరే మాటలు వినాలనిపించేది కదా. గురు పౌర్ణానికి వెళ్ళాము, అక్కడ అందరూ స్వామికి బట్టలు పెడుతున్నారు. బావగారిని ఏమన్నానంటే, స్వామికి అందరూ పెడుతున్నారు మనం కూడా పెడదామండి అన్నాను. ఇప్పుడు ఏం లేదులే తర్వాత ఎప్పుడో పెడదాంలే అన్నారు. అనేసరికి ఆయన అంట ఉగ్ర రూపంలో లక్ష్మీనరసింహ స్వామిలా దర్శనమిచ్చారంట. రమణానంద మహర్షి వారు ఆయన లక్ష్మీనరసింహ స్వామిలా దర్శనమిచ్చి వెంటనే బాబా రూపంలో మారిపోయారు ఆయన. మళ్ళీ బాబాలా కూడా అలా మారిపోగానే ఇంకా చాలా మందికి బాబాలా దర్శనం ఇచ్చారు రమణానంద. మేము ఫోటో తీసుకుంటే ఒక భాగం అంతా బాబాయే. ఫోటోలో కూడా వచ్చాయి. ఆ ఫోటో ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడో పెట్టేసాం, కనిపించట్లేదు. అది కూడా సాక్ష్యం చూపిద్దాం.
ఆయన షర్ట్ మీద కదా, రమణానంద మహర్షి గారి షర్ట్ మీద బాబా నిలువెత్తున కనిపించారు. కలర్ ఫోటో మళ్ళీ. అవును, అప్పుడు స్వామి కూడా తీసుకెళ్ళి చూపించాం కదా మనం ఆ ఫోటో. అవును. అయితే వెంటనే వెళ్ళి బట్టలు తెచ్చేసి పెట్టాం ఆయనకి. ఆయన మామూలు గురువు కాదమ్మా. అవును, సిద్ధ పురుషుడు, మరి అలాంటి సాక్షాత్ పరమశివుడు. మరి అలాంటి ఆయన్ని విమర్శిస్తున్నారు దారుణాతి దారుణంగా. వాళ్ళకి తెలియక పాపం మూట కట్టుకుంటున్నారు అంతే. అవును. ఒక్కసారి వెళ్ళి ఆ అనుగ్రహ పీఠానికి వెళ్ళి ఒక్కసారి చూసి అప్పుడు ఆయన మామూలు మనిషి, ఆయన కూడా రమ్మనే అంటున్నారు. సిద్ధ గురువు అలాగే అర్థమవుతుంది. మామూలు మానవ మత్తుడు అయితే అంత ప్రతిష్టలు జరగవు అక్కడ. ఏది సంకల్పించుకున్నా వెంటనే మేము అనుకుంటాము ఈయన ఇలా సంకల్పం చేస్తున్నారు, ఎక్కడ కడతారు ఎక్కడ అవుతుంది. ప్రతి సంకల్పం అంతే, మనం అవ్వదేమో అనుకుంటాం, అది ఎంత చాలా ఈజీగా కన్ను కలిగినట్టు అయిపోతుంది. అవును. శాస్త్రలింగాలు అంటేనే ఆ శాస్త్రలింగాలు ఎలా పెట్టేస్తారు అనుకునేవాళ్ళం. ఆ శాస్త్రలింగాలు కాదు, ఇప్పుడు 2000 పైన లింగాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు తొలిసారిగా కుంకుమ పూజ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రాల్లో అడిగితే నన్ను అన్నారు, పలానా శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి చెయ్యమ్మా అన్నారు. అని ఇలా రా, నువ్వు అది వద్దు, కుండలిని శక్తి శ్రీచక్రానికి వెళ్ళి చేసుకో అమ్మా. అవును, ఆ శ్రీచక్రం పేరు కుండలిని శక్తి. ఆ శ్రీచక్రానికి బాబా విగ్రహం వెనకాల ఉంటుంది కదా, ఆ శ్రీచక్రానికి దానికి నాతో చేయించారు కుంకుమ పూజ. అసలు కుండలిని శక్తి బాగా జరుగుతుంది కదా, జాగృతి. నీకు ఎప్పుడు ధ్యానం చేసినా కుండలిని కదలికలు ఉంటాయి, జరుగుతుంది బాగా ఎక్కువ. అది కుండలిని శక్తి నాకు ఉందని ఆయన గ్రహించారు. అది నేను చెప్తున్నా, నీకు కుండలిని జాగృతి ఎక్కువగా ఉంది, అది ఆయన గ్రహించి ఆ కుండలిని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆశ్చర్యంగా చూశారు నన్ను. అంతటి సర్వజ్ఞతుడు ఆయన. అవును, సర్వజ్ఞత్వం ఉంటది. రమణానంద మహర్షి వారికి కూడా అన్ని తెలుసు. అన్ని తెలుసు, కానీ ఏంటంటే వీళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా పాపాన్ని చాలా మూటకట్టుకుంటున్నారు. ఒక సిద్ధ పురుషుణ్ణి అలా మాట్లాడుతున్నారంటే, ఆయన బాధపడుతున్నాడంటే అదంతా విశ్వానికే పాపం. అవును, చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అది చాలా పాపం అమ్మ, చాలా పాపం. అసలు అలా మాట్లాడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన అంత మంచి మనసు, ఎంత ఆప్యాయతగా మాట్లాడతారు. దగ్గరికి వెళ్తే ఎంత సౌమ్యంగా ఉంటారు ఆయన. స్వామి ఎంత ఇదిగా మాట్లాడతారు. అమ్మ అమ్మ అంటే ఎంత ఇదిగా మాట్లాడతారు. ఆయన 21 సంవత్సరం అయింది ఆయన నమ్మి. మా ఆయన గారు అసలు ఎవరిని నమ్మరు. ఆయనకే ఆయన ఎన్నో దైవ దర్శనాలు ఇచ్చాడు గురువులు. అసలు బాగా దేవుడిని నమ్మేవారు ఇది వరకు. స్వామిని పట్టుకున్నాక ఆయన చెప్పిన మంత్రాలన్నీ చూడకుండా కంఠస్థంగా చదివేస్తారు. అసలు గురువు మాట అంటే వేదం. ఇంకా ఆయనకి నేనైనా చదవదాడతానేమో కానీ ఆయన పాలన బాగా చేస్తారు, బాగా చేస్తారు. అవును. మళ్ళీ షిరిడి వెళ్ళాం. బాబావారు అంట మాసిపోయిన బట్టలతోటి వచ్చి కాళ్ళ దగ్గర నుంచున్నారంట బావగారికి, లైవ్గా మనిషిలాగే నుంచునేసరికి చూశారు. ఇంతకేంటి తెల్లవారుజామున ఆర్తికి రమ్మని మేమంటే ఆయన రాలేదు. మేము అందరం వెళ్ళిపోతున్నాం, రెడీ అవుతున్నాం. ఈలోగా బాబా వచ్చేసాడు. వచ్చేసి నుంచున్నాడు, కాళ్ళ దగ్గర నుంచున్నాడు. నుంచునేసరికి నన్ను లేపుతున్నారన్నమాట. వెంటనే మాయమైపోయాడు. బావగారు చాలాసార్లు దర్శనం ఇచ్చారు, చాలాసార్లు. నాకేమో ఆయనకేమో లైవ్గా దర్శనం ఇచ్చాడు, నాకేమో అన్నం తిన్నా అన్నంలో కనిపించేవాడు, నేల మీద కనిపించేవాడు. ఎక్కడ చూస్తే అక్కడ ఆయన రూపం కనిపించేది.